హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే కంద ఎండి రొయ్యలు అయితే కర్రీ అయితే చేశాను ఫ్రెండ్స్. కర్రీ అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే హీట్ అయ్యాక ఎండు రొయ్యలు అయితే శుభ్రం చేసుకున్నాను ఫ్రెండ్స్. అవైతే వేయించుకోవాలి. అవైతే వేయించాక పక్కనైతే పెట్టేసుకొని అదే ఆయిల్లో పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకుని వేయించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్స్ ముక్కలు అయితే వేయించుకుంటున్నాను. అవైతే వేసాక ఒకసారి అయితే కలిపి మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే అవి మగ్గేలోపు కంద అయితే కోస్తాను. చూడండి, ఉప్పు కూడా వేసి మగ్గనిస్తాను. ఇప్పుడైతే కంద ముక్కలు అయితే కట్ చేశానండి. చూడండి, ఒకసారి అయితే మగ్గాయో లేదో చూస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే మగ్గాక కంద ముక్కలను అయితే శుభ్రంగా కడిగి వేసుకోవాలి. నేనైతే కంద ముక్కలు లావుగానే కోసాను. అవైతే వేసాక ఒకసారి అయితే బాగా అయితే కలుపుకోవాలి. కలిపాకైతే ఒకసారి అయితే మూత పెట్టేస్తాను. చూడండి, ఒకసారి అయితే మూత తీసాక కలుపుకోవాలి. అందులోనే కారం అయితే వేసుకోవాలి. అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా వేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకొని అందులోనే ముందుగా వేయించుకున్న రొయ్యలు అయితే వేస్తున్నాను. రొయ్యలు కూడా వేసాక మూత పెట్టేస్తాను. చూడండి, ఉడుకుతుంది కూర. ఇంకా అయితే ఉడకాలి. మరొక 10 నిమిషాల్లో ఇంకా కూర అయితే రెడీ అవుతుంది.